నిషా ఎవరో ఒక అతన్ని బయట కలిసి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వే క్రైమ్ అయినా పర్ఫెక్ట్గా చేస్తావని, నీకు మంచి రేటింగ్ ఉందని తెలుసుకొని మరీ నీకు కబురు పెట్టాను అని నిషా అంటే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, పనేంటో చెప్పండి అని అతను అంటాడు. ఇక నిషా చామంతి ఫోటోని అతనికిచ్చి, దీని పేరు చామంతి. నా కుటుంబంలో కొందరికి ఇది తల్లో నాలుకలా ఉంది. నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది ఇంట్లో ఉండటం వల్ల నేను చాలా కోల్పోతున్నాను. ఈ విషయంలో నిన్ను అలా చేయి ఇలా చేయి అని చెప్పను. అందులో నువ్వు ఎక్స్పర్ట్వి కాబట్టి నీకే వదిలేస్తున్నాను. ఏం చేస్తావో చేయి. నాకు కావాల్సిందల్లా ఒక్కటే, దాని మీదున్న మంచి అభిప్రాయం పోవాలి. దాని మీద మా వాళ్ళందరికీ అసహ్యం కలగాలి. దానికి ఎవరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రానంతగా ఉండాలి. అంత దారుణంగా దానికి అవమానం జరగాలి. ఇంకా జీవితంలో అది తలెత్తుకోకుండా, నా ఇంటి గుమ్మం వైపు కన్నెత్తి చూడకుండా బయటికి వెళ్ళిపోవాలి అని నిషా చెప్తుంది. అంతే కదా మేడం, నేను చూసుకుంటానని అతను చామంతి ఫోటోని చింపుతూ ఉంటాడు. ఏంటి అలా చింపేస్తున్నావు, ఫోటో లేకుండా ఎలా అని నిషా అంటే, ఆల్రెడీ స్కాన్ చేశాను మేడం, నా తలలో టార్గెట్ ఫిక్స్ అయ్యాక ఫోటో ఎందుకు మేడం అని అతను చెప్తుంటే, అంటే ఏం చేయాలో ఫిక్స్ అయిపోయావా అని నిషా అంటే, ఫిక్స్ అయిపోయాను మేడం, చామంతిని ఏం చేస్తే మీరు అనుకున్నట్టుగా జరుగుతుందో ఆ ప్లాన్ ఫిక్స్ చేశాను. మీరు నిశ్చింతగా ఉండండి మేడం, 24 గంటల్లో మీ పని అయిపోతుంది అని అతను చెప్పగానే, ఇక నిషా అతనికి కొంత డబ్బిచ్చి, ఇది అడ్వాన్స్ మాత్రమే, పని అయిపోయాక మిగిలింది ఇస్తానని చెప్తుంది. నేను చూసుకుంటాను మేడం అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. వీడేదో గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నాడు. ఒసే చామంతి, నిన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేసే గడియలు దగ్గరకు వచ్చేసాయే అని నిషా అనుకుంటూ ఉంటుంది. ఇక చామంతి రెడీ అయి ఎవరో ఒక ఆవిడకి ఫోన్ చేసి, హలో పెద్దమ్మ, గుడికి బయలుదేరారా అని అడుగుతూ ఉంటుంది. బయలుదేరాం చామంతి, తాళికి పూసలు గుచ్చాలని చెప్పావు కదా అని ఆవిడంటే, పెద్దమ్మ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ప్రేమ్బాబే నా మెల్లో తాళి కట్టాడని నేను చెప్పేంత వరకు ఎవ్వరికీ తెలియకూడదు అని చామంతి అంటే, చెప్పావు కదా తల్లి, ఎవరికి చెప్పనులే అని ఆవిడ అంటుంది. సరే పెద్దమ్మ, నేను బయలుదేరుతున్నాను, మీరు కూడా వచ్చేయండి అని చెప్పి ఇక చామంతి ఫోన్ కట్ చేస్తుంది. ఇక చామంతి వెళ్తుంటే హర్ష చామంతిని ఆపి తనతో మాట్లాడాలని చెప్తాడు. ఏంటి అయ్యగారు నేను మాట్లాడింది వినేశారా ఏంటి, ఇంత కోపంగా ఉన్నారు అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. నిన్ను సపోర్ట్ చేస్తుంటే మీ అమ్మగారికి నచ్చట్లేదు కదా, నీకు అంతగా నేను సపోర్ట్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు, గొప్పగా వాదించి నా నమ్మకాన్ని నిలబెట్టావు కదా అని హర్ష అంటే, అయ్యగారు ఏం విననట్లుంది అని చామంతి అనుకుంటూ ఉంటుంది. అమ్మ చామంతి, ఇదొక్కటే కాదు, నా కుటుంబం కోసం ఎంతో లాయల్టీగా పనిచేస్తున్నావు. నువ్వు మా రక్త సంబంధం కాకపోయినా మా కుటుంబం మీద ప్రేమ చూపిస్తూ మాకే కష్టం వచ్చినా క్షేత్రపాలకురాలిగా అన్నీ చూసుకుంటున్నావు. నీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువేనమ్మా అని హర్ష పొగుడుతూ ఉంటే, మీరు అలా మాట్లాడకండి అయ్యగారు, మీరు నాకు దైవంతో సమానం. మిమ్మల్ని నా తండ్రితో సమానంగా చూసుకుంటున్నాను. ఇది నా కుటుంబం అనుకుంటున్నాను. నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఆ మాత్రం చేయలేనా అని చామంతి అంటే, ఇది నీ మంచితనం చామంతి అని హర్ష అంటాడు. మీకన్నా కాదయ్య గారు, రాజావారిని రాణివారిని కోల్పోయి అమ్మతో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు నీడనిచ్చి మా కడుపు నింపిన కుటుంబం మీది. మీరు అసలు నాకు కృతజ్ఞతలు చెప్పనే కూడదయ్య గారు అని చామంతి అంటుంది. వాళ్ళందరన్న మాటల్ని భరిస్తున్నావు కదా చామంతి, దానికైనా చెప్పాలి కదా అని హర్ష అంటే, వాళ్ళు ఎన్ని మాటలన్నా నేనేమైనా బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటే తుడవటానికి మీరున్నారు, ప్రేమ్ బాబున్నారు, చంద్రికత్త కూడా ఉంది. ఆ విషయంలో నేనేం బాధపడట్లేదు అయ్యగారని చామంతి అంటే, అన్నింటికీ అన్నీ చెప్తావు చామంతి, ఈసారి నువ్వు చేసిన సహాయానికి నీకేమైనా ఇవ్వాలి చామంతి, ఏం కావాలో అడగమ్మా అని హర్ష అంటే, ఈరోజు తాళికి పూసలు గుచ్చుకుంటున్నాను కదా అని చామంతి మనసులో అనుకుని, మీ నుండి నాకు కావాల్సింది ఒక్కటే అయ్యగారు, మీ ఆశీర్వాదం కావాలని చామంతి హర్ష కాళ్ళకి దండం పెడుతూ ఉంటుంది. ఇక హర్ష ఆశీర్వదించగానే మా మామయ్య గారి ఆశీర్వాదం కూడా తీసుకున్నానని చామంతి సంతోషపడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు చామంతి, ఏదైనా మంచి కార్యం కోసం వెళ్తున్నావా అంటే, నువ్వు వెళ్తున్నావంటే అది మంచి పని కోసమే అయ్యుంటుందని హర్ష అంటే, అది మంచిదో కాదో నాకు తెలియదు అయ్యగారు, కానీ అది చేయాల్సిన పనే. అయ్యగారు, నేను మిమ్మల్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను లాయర్ని చేసింది మీరు, మీరెప్పుడు నన్ను దూరం చేసి వేరు చేయకండి అని చామంతి అంటే, సరే అమ్మ వెళ్ళిరా అని హర్ష అనటంతో ఇక చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కల్మషం లేని పిల్ల, తను అనుకున్నవన్నీ జరగాలని హర్ష అనుకుంటూ ఉంటాడు. హర్ష చామంతి మాట్లాడుకున్న మాటలన్నీ రోజా వింటుంది. ఏంటి సడన్గా చామంతిలో ఈ కొత్త మార్పు, ఆశీర్వాదాలు తీసుకుంటుందేంటి, ఇది నా కుటుంబం అనుకుంటున్నాను, నా అనుకున్న వాళ్ళ కోసం చేయలేనా అంటుందేంటి, దీనికి మళ్ళీ ఈ కుటుంబంలో కలిసిపోవాలన్న ఆశయమైనా పుడుతుందా ఏంటి, గుళ్ళు గోపురాలకు కూడా ఎక్కువగా తిరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏంటది అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది. చామంతి ఏంటి ఇంకా రాలేదు, రావుకాలం గడియలు మొదలయ్యాయే అని శర్మగారు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక చామంతి అలా గుడికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నిషా పంపిన వ్యక్తి చామంతి వెనకాలే బైక్పై ఫాలో అవుతూ ఉంటాడు.
చామంతి అతడు గమనించేసి ఇక వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, నన్నెందుకు ఫాలో అవుతున్నావు? ఎవర్రా నువ్వు? దేనికి నా వెంట పడుతున్నావు? ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నీ సంగతి చెప్తా అని చామంతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయ్యో మేడం, నేను మిమ్మల్ని ఫాలో అవటం ఏంటి? బైక్ ట్రబుల్ ఇస్తుంటే చూస్తున్నాను. నేను కూడా ఇటువైపే వెళ్తున్నాను మేడం, అర్థం చేసుకోండి అని అతనంటే, ఓ ఈ దారేనా? ఎక్కడికి వెళ్తున్నావని చామంతి అంటే, గుడికి వెళ్తున్నాను మేడం మొక్కు తీర్చుకోవటానికి, కానీ ఈ బైక్ ఏమో ట్రబుల్ ఇస్తుంది. మీరేమో నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ప్లీజ్ మేడం నన్ను అర్థం చేసుకోండి అని అతను చెప్తాడు. సారీ, నాకే అలా అనిపించిందని చామంతి అంటే, సరే మేడం మీరు కూడా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారని అతను అంటే, నేను కూడా గుడికే వెళ్తున్నానని చామంతి చెప్తుంది. సరే మేడం మీరు వెళ్ళండి అని అతను చెప్పటంతో ఇక చామంతి అక్కడి నుండి వెళ్తుంది. తర్వాత అతను వేరే రౌడీలకి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్తాడు. ఇక చామంతి గుళ్ళోకి వెళ్ళగానే, అమ్మ చామంతి నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇంత ఆలస్యమైందేంటి అని శర్మగారు అంటే, ఇంట్లో పనులన్నీ చేసుకొని అందరినీ మేనేజ్ చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయిందే శర్మగారు అని చామంతి అంటే, మీ పెళ్ళయిందని ఇంట్లో తెలియనట్లు మేనేజ్ చేయడం ఏంటమ్మా? నాకేం అర్థం కావట్లేదని శర్మగారు అంటే, మా పెళ్ళయిందని ఎవరికీ తెలీదండి అని చామంతి చెప్పటంతో ఇక శర్మగారు ఒక్కసారిగా షాక్ అవుతారు. తెలీదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ రోజు ప్రేమ్ బాబుతో కూడా ఏం చెప్పొద్దని చెప్పావు కదా, అప్పుడెందుకులే తర్వాత అడుగుదామని మర్చిపోయాను. ఇప్పుడేమో అసలు మీ పెళ్ళైన విషయమే ఎవరికీ తెలీదని చెప్తున్నావేంటని శర్మగారుని అడుగుతూ ఉంటే ఇక చామంతి జరిగిన విషయం మొత్తం శర్మగారితో చెప్తుంటుంది. ఇది శర్మగారు జరిగింది. 3 ముళ్ళు వేశారంటే అది పెళ్ళనే కదా అర్థం. అలాగే ప్రేమ్ బాబు నా భర్తే అనుకొని కాలం గడిపేస్తున్నాను. చివరికి నేను ఎలా మిగిలిపోతానో తెలియట్లేదు శర్మగారు అని చామంతి అంటే, అలా మాట్లాడకమ్మా, ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లకి రాని పరిస్థితి నీకొచ్చింది. ఒక్కోసారి ఆ భగవంతుడు విచిత్రంగా పరీక్షలు పెడుతుంటాడు. నీ మెల్లో పడిన 3 ముళ్ళకి ఆ దేవుడే పరిష్కారం చూపెడతాడమ్మా. ఆ రోజు తప్పకుండా వస్తుంది, నువ్వేం బాధపడకని శర్మగారు అంటారు. ఇక చామంతి ఆ నాన్నతారిని పంతులు గారికిచ్చి, ఇక కార్యక్రమం మొదలు పెడతారా అని అంటే, ఇప్పుడు కాదమ్మా, నువ్వు రాహుకాలంలో బయలుదేరావు. 40 నిమిషాల్లో రాహుకాలం పూర్తయిపోతుంది, తర్వాత మొదలు పెడదాం. ఈలోపు దర్శనం చేసుకుని రా అమ్మా అని పంతులు గారు చెప్పటంతో అలాగే అని చామంతి వెళ్తుంది. ఇంకోవైపు చంద్రిక హర్షతో, ఈరోజు శ్రావణ శుక్రవారం అండి అని అంటే, పోయిన వారమే చెప్పావు కదా చంద్రిక, మర్చిపోయానని హర్ష అంటాడు. పర్లేదండి, ఇంట్లో ఎలాగూ మీతో కలిసి వ్రతం చేసుకోలేను. కనీసం మీతో పాటు గుడికెళ్ళి అమ్మవారికి పూజ చేసి మీ పాదాలకి నమస్కరిస్తే వ్రతం చేసుకున్నంత సంతోషం కలుగుతుందండి అని, నా సౌభాగ్యానికి ఆ తల్లే అండగా ఉందన్న నమ్మకం ఉందండి అని చంద్రిక అంటుంది. ఏంటి చంద్రిక నీ రాత? నీ ఇంట్లో నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకునే అర్హత లేకుండా పోయింది. దానికి నేనే బాధ్యుణ్ణి, నా వల్లే నీకు ఇన్ని కష్టాలు అని హర్ష అంటే, అయ్యో అలా బాధపడకండి. ఇంట్లో వ్రతం చేసుకోవాలని నేనేమైనా బాధపడ్డానా అండి? తెలిసి కూడా అటువంటి ఆలోచన చేస్తానా? నేను కోరుకునేది ఒక్కటే అండి, ఈ కట్టె కాలేంత వరకు మీ చింతనే ఉండాలి. అంతకు మించి నాకేం వద్దండి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీ వల్ల నాకే కష్టం లేదండి. మీరు ఇంకోసారి అలా అనుకోకండి. ముందు టిఫిన్ చేయండి అని చంద్రిక అంటే, వద్దు చంద్రిక, పూజ అయినా కూడా వ్రతంతో సమానంగా భావిస్తానని చెప్పావు కదా, పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉంటానని హర్ష అంటే, అంటే గుడికి వెళ్దామంటున్నారా అని చంద్రిక చాలా సంతోషపడుతూ, మరెలా అండి, అమ్మగారికి తెలిస్తే ఊరుకుంటారా అని చంద్రిక అంటే, చెప్పి వెళ్తామా ఏంటి, నువ్వు వెళ్ళి బయటుండు, నేను బట్టలు మార్చుకొని వస్తానని హర్ష అంటాడు. ఇక చామంతి గుళ్ళోనే నాగమ్మ తల్లి దగ్గర కూర్చొని పూజ చేస్తుంటే అప్పుడే నిషా పంపిన వ్యక్తి చామంతికి ఏదో ఇంజెక్షన్ ఇవ్వడం కోసం రెడీ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే నిషా అతనికి ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు, ఎక్కడి వరకు వచ్చిందని అడుగుతూ ఉంటుంది. చామంతికి 7 అడుగుల దూరంలో ఉన్నాను, నేను పని అయ్యాక ఫోన్ చేస్తానని అతను చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక నిషా ఫోన్ పెట్టేసి పక్కకి తిరగగానే అక్కడ రోజా నిలబడి ఉంటుంది. ఏం ప్లాన్ చేస్తావు నిషా అని రోజా అంటే, దాన్ని ఇంట్లో నుండి పంపేయడానికి ఒక అతనికి చెప్పాను, వాడిప్పుడు ఆ పనిలోనే ఉన్నాడు, కాసేపట్లో పని పూర్తి చేసుకొని ఫోన్ చేస్తానన్నాడు అని నిషా అంటే, వెరీ గుడ్ నిషా, ఎంత త్వరగా చేస్తే అంత నీకే మంచిదని రోజా అంటుంది. ఇక్కడెవరూ లేరు, ఒక్కతే ఒంటరిగా ఉన్నట్లుంది అని ఇక అతను చామంతి దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ ఇవ్వబోతూ ఉంటే చామంతి అతన్ని చూడగానే, అయ్యో మళ్ళీ తప్పుగా అనుకోకండి, ఇక్కడ దీపం పెట్టడానికి వచ్చానని అతను చెప్తాడు. మరి ప్రమిదలేవి అని చామంతి అంటే, ఓ అవి కూడా తెచ్చుకోవాలి కదా అని అతనంటే, నా దగ్గర ఉన్నాయి ఇస్తానని చామంతి ఇక అతనికి ప్రమిదల్ని ఇస్తుంది. ఇక చామంతి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటుంటే, ఇదే మంచి టైం, ఇక లేట్ చేయకూడదని అతను ఇంజెక్షన్ ఇవ్వబోతూ ఉంటాడు. అప్పుడే చామంతి అంటూ ఎవరో పిలవటంతో, ఆ పెద్దమ్మ అంటూ చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్లాన్ ఫెయిల్ అయిందే, ఇప్పటికే చామంతి 2 సార్లు నన్ను చూసేసింది, మళ్ళీ ఇలాగే వెళ్తే తనకి డౌట్ వస్తుంది, ప్లాన్ బి చేంజ్ చేయాలని అతను అనుకుంటూ ఉంటాడు.